హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి పనస తొనలండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నెని పెట్టేసుకొని ఒక కప్పు వరకు పంచదార, అలాగే ఒక కప్పు వరకు వాటర్ని వేసేసుకోండి. మనకి పంచదార అనేది కరిగిపోయి తీగపాకం వచ్చేంత వరకు మనం పంచదారను కరిగించుకోవాలండి. మనకి సన్నని తీగపాకం అయితే రావాలండి. చూడండి, ఇలా తీగపాకం వస్తేనే మనకి పనసతొనలు అనేది క్రిస్పీగా వస్తాయి. ఇలా మనకి తీగపాకం వచ్చిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ నిమ్మరసాన్ని వేసేసుకోండి. షుగర్ అనేది మనకి క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక గిన్నెని తీసేసుకొని ఒక కప్పు వరకు మైదా పిండిని వేసేసుకోవాలి. ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే చిటికెడంతా ఉప్పును వేసేసుకోండి. ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకోండి. మీరు నెయ్యి ప్లేస్లో వేడి చేసిన ఆయిల్ని కూడా వేసేసుకోవచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని మొత్తం పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. మనకి ఇలా ఉండకట్టేసిందంటే నెయ్యి అనేది పిండికి బాగా పట్టేసినట్టు. ఇప్పుడు వాటర్ని కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని చపాతీ పిండిలాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న పిండిని ఒక 10 నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి. ఇలా పిండిలో ఎన్ని వరకు పిండి ముద్దలు అవుతాయో అంతవరకు చేసి పక్కకు పెట్టేసుకోండి. ఇలా అన్నీ పిండి ముద్దలు చేసి పక్కకు పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట పెట్టేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్న ఈ పిండి ముద్దను తీసేసుకొని పూరీ సైజులో అయితే ఒత్తేసుకోండి. మధ్య మధ్యలో పొడి పిండిని చల్లుతూ పూరీ సైజులో అయితే ఒత్తేసుకోవాలండి. ఇలా ఒత్తేసుకున్న తర్వాత నైఫ్తో ఇలా అయితే ఘాట్లు పెట్టేసుకోండి. ఇలా దగ్గరగా ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు చివర్లన ఇలా ప్రెస్ చేస్తూ నేను చూపిస్తున్న విధంగా అయితే చేసేసుకోండి. మనం చివర్లో అయితే ఒత్తేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలోకి అయితే నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోండి. మనకి పనసతొనలు అనేది మంచి షేప్లోకి అయితే వచ్చేస్తాయి. ఇలా అయితే చేసి అన్నిటినీ పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పనసతొనల్ని వేసేసుకోవాలండి. ఈ పనసతొనలు మనం ఆయిల్లో వేయగానే చాలా తొందరగా ఫ్రై అవుతాయి. మనం పలచగా చేసేసుకున్నాం కాబట్టి చాలా క్విక్గానే ఈ పనసతొనలు ఫ్రై అవుతాయండి. అలా ఆయిల్లో వేయగానే మనకి ఇలా తొందరగా ఫ్రై అవుతాయి. పిండిలో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏమీ వేయకుండా చూడండి ఎలా చక్కగా పొంగుతున్నాయో. మనం ఆయిల్ కానీ నెయ్యి వేస్తే ఇలా మంచిగా పొంగుతాయండి. ఇలా ఫ్రై చేసుకున్న పనసతొనల్ని మనం ముందుగా రెడీ చేసుకున్న షుగర్ సిరప్లోకి అయితే వేసేసుకోండి. ఈ పనసతొనలు వేడిగా ఉన్నప్పుడే ఈ షుగర్ సిరప్లోకి వేసేసుకోండి. మనకి షుగర్ సిరప్ అనేది పనసతొనలకి చక్కగా పట్టేస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అటు ఇటు తిప్పేసుకుంటే సరిపోతుందండి. మనకి పనసతొనలు అనేది షుగర్ సిరప్ని చక్కగా పీల్చేసుకుంటాయి. మనకి క్రిస్పీ పనసతొనలు అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చక్కగా వస్తాయండి. ఫస్ట్ టైం చేసినా కూడా ఈ ప్రాసెస్లో చేసేయండి. మీకు క్రిస్పీ పనసతొనలు అయితే రెడీ అయిపోయాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.